ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ప్రీవియస్ వీడియోలో ఒక బ్యూటిఫుల్ కట్ వర్క్ బ్యాక్ నెక్ డిజైన్ మీతో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ షేర్ చేశానండి. సో ఈ బ్యాక్ నెక్ డిజైన్కి స్లీవ్కి కట్ వర్క్ డిజైన్ చేసి నేను చాలా సింపుల్ మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు ఒకసారి చూస్తే ఆ మెథడ్ని యూస్ చేస్తే మీరు ఏ కట్ వర్క్ స్లీవ్స్ అయినా మీరు చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుందండి. సో ఫస్ట్ మనం ఇక్కడ స్లీవ్ కటింగ్ ఆల్రెడీ నేను చేసుకుని పెట్టుకున్నానండి. 6 ఇంచెస్ లెంత్ ఇక్కడ స్లీవ్స్ నా దగ్గర ఉంది. సో మీరు ఏ లెంత్ అయినా సరే సేమ్ మెథడ్ని మీరు యూజ్ చేయొచ్చండి. సో ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ మీద స్లీవ్ కటింగ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ స్లీవ్స్ని ఇక్కడ అటాచ్ చేసేస్తున్నానండి. సో మనం ముక్క తిప్పుతాం కాబట్టి ఇక్కడ సింపుల్గా ఎలా అయితే మనం అటాచ్ చేస్తాం అలాగా స్లీవ్స్ని లైనింగ్కి అటాచ్ చేయాలండి. చేసిన తర్వాత మనం ఇక్కడ ఒక బక్రం పీస్ తీసుకోవాలండి. 2 ఇంచెస్ వెడల్పు ఉన్న బక్రం పట్టీని ఇక్కడ తీసుకుని ఒక కాటన్ క్లాత్ పైన ఇలాగ మనం స్టిక్ చేయాలండి ఐరన్ హెల్ప్తో. సో ఇక్కడ ఐరన్తో నేను స్టిక్ చేసి మీకు చూపిస్తానండి. ఐరన్ ఇలాగ మనం స్టిక్ చేసిన తర్వాత మనం సైడ్ ఒక 1/2 ఇంచు క్లాత్ని ఇక్కడ ఫోల్డ్ చేయాలండి. ఐరన్తో ఇక్కడ నేను స్టిక్ చేసేసానండి. చేసిన తర్వాత 1/2 ఇంచు కార్నర్లో ఫోల్డ్ చేసేస్తున్నానండి. సో ఈ పట్టీని మనం ఇలా రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం దీనిపైన మార్కింగ్ చేసుకోవాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 1/2 ఇంచు గ్యాప్లో కింద ఒక మార్కింగ్ చేసుకుంటున్నానండి. సో కింద మనం 1/2 ఇంచు లేకపోతే 1/2 ఇంచు వరకు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలండి మీ స్లీవ్ లెంత్ని బట్టి. దీని పైన ఇంకొక 1/2 ఇంచ్లో నేను ఇంకొక స్ట్రైట్ లైన్ మార్క్ చేస్తున్నానండి. 1/2 ఇంచు దగ్గర నుంచి 3/4 ఇంచు వరకు మీరు మీ కట్ వర్క్ ఎంత సైజులో ఉండాలి దాన్ని బట్టి మీరు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 లైన్స్ నేను వేసాను కాబట్టి అండి, ఇప్పుడు నేను ఈ బక్రం పట్టీని డబల్గా ఫోల్డ్ చేసుకుని స్లీవ్ రౌండ్ మెజర్మెంట్ ఎంతైతే ఉంది అది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ స్లీవ్ రౌండ్ మెజర్మెంట్ 6 ఇంచెస్ పెడుతున్నాను. సో ఇక్కడ నేను కట్ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ నేను చూడండి ఒక క్యాప్ హెల్ప్తో కట్ వర్క్ ఈ 2 లైన్స్ మిడిల్లోనే మనం కట్ వర్క్ ఒక రౌండ్ షేప్ ఇవ్వాలండి. సో పూర్తిగా ఎక్కడైతే నేను స్లీవ్ రౌండ్ మెజర్మెంట్ పెట్టుకున్నానో అక్కడ హాఫ్ రౌండ్ పెట్టుకున్నానండి. దాని తర్వాత నుంచి ఫుల్ రౌండ్ నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. సో క్యాప్ హెల్ప్తో మనం పూర్తిగా ఒక రౌండ్ షేప్లో ఈ 2 లైన్స్ మధ్యలోనే మనం ఈ సర్కిల్ని ఇక్కడ వేసుకోవాలండి. సో ఓపెన్ చేసి ఇక్కడ నేను ఈ మార్కింగ్ని కంటిన్యూ చేస్తున్నాను. అదర్ సైడ్ మీకు చూపిస్తాను నేను ఎక్కడైతే మనం స్లీవ్ రౌండ్ మెజర్మెంట్ ఉంటుంది కదా అక్కడ మనం ఎలా డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ వరకు డ్రా చేసిన తర్వాత ఇక్కడ స్లీవ్ రౌండ్ వచ్చేసిందండి. సో ఇక్కడ నుంచి మనం ఇలాగ ఒక హాఫ్ రౌండ్ వేసి స్ట్రైట్గా ఇక్కడ లైన్ డ్రా చేసేసుకోవాలండి. సో ఇలా మనం కలిపితే స్లీవ్ రౌండ్ మెజర్మెంట్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. మిడిల్లో కట్ పెట్టుకున్నానండి. బక్రం మిడిల్లో కూడా కట్ పెట్టుకున్నాను. స్లీవ్ మిడిల్లో కూడా కట్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఈ మిడిల్ కట్ టు మిడిల్ కట్ మ్యాచ్ చేసి మనం ఇక్కడ పెట్టుకుని కార్నర్లో ఒక స్టిచ్ వేసుకోవాలండి. కార్నర్లో ఒక స్ట్రైట్ స్టిచ్చింగ్ మరి మీరు చేసుకుంటే ఇప్పుడు ఈ పట్టీ కదలకుండా ఉంటుందండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఏదైతే 1/2 ఇంచ్ స్ట్రైట్ లైన్ డ్రా చేశాను కదా అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయండి. చేసిన తర్వాత రౌండ్ షేప్లో నేను ఏదైతే మార్కింగ్ చేసుకున్నానో మెషిన్ని కొద్దిగా స్లోలో పెట్టుకుని మనం మార్కింగ్ పైనే కుట్టు పడేలాగా మనం కుట్టు వేసుకోవాలండి. సో కరెక్ట్గా రౌండ్ షేప్లో మనం మార్కింగ్ పైన ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో పూర్తిగా అన్ని రౌండ్ ఇక్కడ స్టిచ్ చేయాలండి. ఈ మెథడ్ని మీరు యూస్ చేస్తే అండి అసలు కట్ వర్క్కి మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడక్కర్లేదండి. కరెక్ట్గా మీకు కట్ వర్క్ డిజైన్ అనేది వస్తుంది. సో కొద్దిగా పేషెన్స్తో స్లోగా మీరు స్టిచ్ చేయాలండి. ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదైతే మార్క్ చేశాను కదా మార్క్ దగ్గర నుంచి నేను స్ట్రైట్గా వచ్చేసానండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మార్జిన్ని ఇక్కడ పెట్టుకుని చాలా సింపుల్గా మీరు ఈ కట్ వర్క్ చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను. కార్నర్ వరకు ఇక్కడ కట్ చేయండి. థ్రెడ్ కట్ అవ్వకుండా చూడండి. ఒక రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకుంటూ వచ్చేయండి. కార్నర్స్ ఏదైతే ఉంది కార్నర్స్ దగ్గర మీరు కరెక్ట్గా కార్నర్స్ అంతా కట్ చేయాలండి. థ్రెడ్ కట్ అవ్వకుండా మాత్రం చూసుకోవాలండి. సో పూర్తిగా ఇలాగా కట్ చేసేసుకోండి.
సింపుల్గా ఇక్కడ బ్యాక్ వైపుకి తిప్పేస్తే ఈ పట్టీని చాలా సింపుల్గా తిరుగుతుందండి. సో చాలా ఈజీగా మీరు చాలా ఫినిషింగ్గా కట్ వర్క్ని ఇక్కడ స్టిచ్ చేసుకోవచ్చు. సో చూడండి, తిప్పిన తర్వాత చాలా నీట్గా ఇక్కడ అన్ని ఈక్వల్ సైజులో కట్ వర్క్ అనేది వచ్చిందండి. సో ఒకసారి దీనిపైన ఐరన్ చేసేసానండి నేను. సో చూడండి, నీట్గా ఐరన్ చేసుకుంటే దీని లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఐరన్ చేసిన తర్వాత నెక్కి ఉన్న డిజైన్తో మనం మ్యాచ్ చేయడానికి మిడిల్లో మనం బీడ్స్ ఇక్కడ యాడ్ చేద్దామండి. సో నెక్కి నేను యాడ్ చేశాను కాబట్టి సో గోల్డ్ కలర్ బీడ్స్ ఇక్కడ నేను మిడిల్లో యాడ్ చేస్తానండి. సో నా దగ్గర ఈ సైజు ఉన్నాయండి. సో కొద్దిగా పెద్ద సైజు కూడా మీరు బీడ్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో బీడ్స్ యాడ్ చేసిన తర్వాత అండి దీని లుక్ అనేది చాలా బాగుందండి. సో నెక్కి మ్యాచ్ అయ్యేలాగా మనం ఇలాగ స్లీవ్స్ని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. సో మీకు ఈ వీడియో చాలా క్లియర్గా అర్థమైందని, చాలా నచ్చిందని అనుకుంటున్నానండి. సో మీకు ఈ వీడియో నచ్చి ఉంటే, అర్థమయ్యి ఉంటే అండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే చాలా రకాల డిజైన్స్ని నేను చాలా డీటెయిల్గా అలాగే సింపుల్ మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. సో ఇప్పటి వరకు మీరు వీడియోని చూసుంటే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.